సార్ ఇప్పుడు మామూలుగా ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు పొజిషన్లో ఎవరున్నారు అనేది ప్లేస్ అ క్రూషియల్ రోల్ యూజువల్లీ, అంటే ఏదైనా సివిల్ మ్యాటర్లు వచ్చినప్పుడు. సో పొజిషన్ వాటికి సంబంధించి మన ఆడియన్స్కి అంటే మన వ్యూవర్స్కి ఏం చెప్తారు సార్? అది పొసెషన్ అన్నది అంటే స్వాధీనము అన్నది నార్మల్గా ఏమిటంటే ఓపెన్ ల్యాండ్లో ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళు పొసెషన్లో ఉన్నట్టు లెక్క. చట్టపరంగా అంటే ప్రిజంప్షన్, ఎవరికైతే హక్కు ఉందో భూమి మీద, కాగితాల మీద, పత్రాల మీద ఎవరికైతే హక్కు ఉందో ఆ హక్కుదారికే పొసెషన్లో ఉన్నట్టు లెక్క, అన్లెస్ కాంట్రరీ ఈజ్ ప్రూవ్డ్ అంటారు. అంటే అవతల వ్యక్తి ఎవరైతే డాక్యుమెంట్ కానీ ఏ రకమైన ఆధారం లేకుండా పొజిషన్లో ఉన్నాను అని క్లెయిమ్ చేసినంత మాత్రాన ఆ పొజిషన్ ఎట్లా వచ్చింది అనేది హక్కు ద్వారా వచ్చిందా లేదా అన్నది పరిశీలించాల్సిన విషయం ఉంది. అది నార్మల్గా అందుకే ప్రిజంప్షన్ ఏమంటారంటే ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళు పొజిషన్లో ఉన్నట్టే లెక్క అని. ఎందుకంటే సపోజ్ నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయ భూమి, నేను 10 ఎకరాల్లో వెళ్ళి మా కుటుంబం అంతా పోయి పడుకోలేము పొజిషన్ ఉంది అని చెప్పి కాళ్ళు బారు చాపుకొని అక్కడ ఉండలేను కదా. నాకు ఎలా ఉంది పొజిషన్ అంటే ఇదిగో నాకున్న ఈ డాక్యుమెంట్ మూలంగా. అవతల వ్యక్తి పొజిషన్లో ఉన్నానని క్లెయిమ్ చేసినప్పుడు నువ్వు ఏ హక్కుతో పొజిషన్లో ఉన్నావు, ఎలా ఉన్నావు అని చట్టపరంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అడగాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. సార్ అడ్వర్స్ పొజిషన్ గురించి? అడ్వర్స్ పొజిషన్ అదొక పెద్ద సబ్జెక్ట్ అమ్మా. దానికి చాలా పద్ధతులు అంటే సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలన్నీ అడ్వర్స్ పొజిషన్ మీద ఎవరున్నారో వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు అవన్నీ. అవి ఒక రకంగా మనం ఈ రకమైన న్యాయవేదికలో అంటే చర్చించాల్సిన విషయాలు కాదు, చర్చించగలిగిన విషయాలు కాదు. అంటే చాలామంది మాకు సామాన్యులు కాల్ చేసి పేదవాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు సార్. అంటే ఎవరైతే కనీసం లాయర్ని కూడా మేము అప్రోచ్ అవ్వలేము అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసలు కోర్టులు ఈ న్యాయ సంబంధించిన వ్యవస్థ అంతా కూడా డబ్బు చుట్టే నడుస్తుంది. డబ్బున్న వాళ్ళకు ఒక విధంగా న్యాయం జరుగుతుంది, డబ్బు లేని వాళ్ళకు ఒక విధంగా న్యాయం జరుగుతుంది అనే ఒక అపోహ ఉంది. ఇది నిజంగానే వాస్తవంగా అలా జరుగుతుందంటారా సార్? నేను ఆ విషయంలో మీతో ఏకీభవించను. ఎందుకంటే అమెరికాలో లాగో ఇంగ్లాండ్లో లాగానో లేకపోతే మిగిలిన విదేశాల లాగో మన న్యాయవాదులు ఎవరు మాట్లాడినందుకే డబ్బులు అడుగుతారు, సలహా ఇచ్చినందుకే డబ్బులు అడుగుతారు, డబ్బులు తీసుకుంటారు అనేది ఒట్టి మాట. మీకు ఫోన్లు చేసేవాళ్ళు వాళ్ళు అమాయకులన్నా కావాలి, లేదంటే ఏదో ప్రశ్న అడగాలి కాబట్టి రేడియోలో నా పేరు వినపడాలంటే ప్రశ్న అడగాలని చెప్పి, లేకపోతే టీవీలో నా పేరు వినపాలంటే ప్రశ్న అడగాలనే టైప్ వాళ్ళు కూడా ఉంటారు కొందరు. అంటే వాళ్ళని నేను తప్పట్టును, అదొక ఆకాంక్ష. కానీ నాకు తెలిసినంతవరకు న్యాయవాదులు ఎవ్వరూ కూడా చిన్న ఊళ్ళో కానీ పెద్ద ఊళ్ళో కానీ మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ కానీ మన స్టేట్స్లో ఎక్కడ కూడా సలహా ఇవ్వడానికి నువ్వు ఇలా చేసుకో, అలా చేసుకో, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి సలహా ఇవ్వడానికి డబ్బులు ఏదో అడిగేసేసి వాళ్ళని ఏదో పీడిస్తారు అనటం కరెక్ట్ కాదు. నా అనుభవంలో ఇన్ని సంవత్సరాల్లో ఎన్నోసార్లు అసలు ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా అడిగేసేసి పోయేవాళ్ళు. ఎందుకంటే మనం ఒకటి గమనించుకోవాలి, మన సంఘంలో, మన సొసైటీలో ఎవరి దగ్గరికి వెళ్తాం న్యాయవాది అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరకో, బావమరుదో, అన్నో, తమ్ముడి ఫ్రెండో ఎవరో ఒక రిఫరెన్స్ లేకుండా ఏ న్యాయవాది దగ్గరికి వాళ్ళకి సబ్జెక్ట్ బాగా తెలుసు అని చెప్పి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే అన్నింటిలోనూ ముస్లిం ఇది ముఫ్సల్ ఏరియాలో చిన్న ఊరు. ఆ ఊర్లో అంతా కలిపితే జనాభా 1 లక్ష ఉంటుంది, 2 లక్షలు ఉంటుంది. ఆ 2 లక్షల మందిలో ఒక 20, 30, 40 మందో లాయర్లు ఉంటారు. ఎవరెవరిని అడిగినా కూడా రిఫరెన్స్ ద్వారానే వెళ్తారు. ఆ రిఫరెన్స్ ద్వారా వెళ్ళినప్పుడు వాటితో 10 నిమిషాలు మాట్లాడిపోయినందుకు డబ్బులు అడిగిన దాఖలాలు లేవు, డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. నిజంగా ఒకవేళ ఆ రకంగా డబ్బులు అడిగారు అని అంటే ఆ కేసులో నిజంగా అంత వాల్యూ ఉంది కాబట్టి దానికి వెనకాల ఒక న్యాయవాది 10 నిమిషాలు సలహా ఇవ్వాలి అంటే దాదాపు 100 గంటలు వెనకాల చదువు ఉండాలి. సమాధానం అలా ఊరికనే రాదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు నాకు ఇలా రోగం అని చెప్తూనే ఆయన 5 నిమిషాలు ఏదో చూసేసి ఒక ట్యాబ్లెట్ రాసిస్తాడు.
ఆయన రాసి ఇచ్చింది ఆ ట్యాబ్లెట్ పేరు నీకు తెలుసు నాకు తెలుసు, కానీ మనం వేసుకోమే. అదే డాక్టర్ రాసి ఇచ్చింది వేసుకుంటాం. ఎందుకు? ఆయన అదంతా 10 సంవత్సరాలు అది ఆయన మెడిసిన్ చదివాడు, ఆ మెడిసిన్ గురించి చదివాడు, ఆయన మీద నమ్మకం. ఇక్కడ కూడా అంతే, న్యాయవాది కూడా అంతే. అంటే బేసిక్గా సార్ జడ్జిలు కానీ మిమ్మల్ని అడగచ్చో లేదో నాకు తెలియదు, కానీ డబ్బులు తీసుకుంటారు అని అంటూ ఉంటారు. మనకు తెలిసి ఒక జడ్జి పేరు కూడా బయటకు రావడం జరిగింది. నిజంగానే ఇది జరుగుతుంది అంటారా సార్? ఇలాంటి సందర్భాలు జరుగుతుంది అంతే. అంటే అది కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే మనకు ఈ దళారీ వ్యవస్థ బాగా పెచ్చిమీరిపోయింది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జడ్జిగా ఉన్నప్పుడు, లేదంటే నా మిత్రులు చాలామంది జడ్జిగా ఉన్నప్పుడు, మేమంతా పూర్వం జడ్జిల్లాగా డోర్లు వేసేసుకొని ఆ ఫార్మాలిటీలు పెట్టి చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండి చేయకుండా మేము అనుకున్నది ఓపెన్ డోర్ సిస్టమ్. ఎవరైనా కానీ లంచ్ టైంలో మాకు టైం ఉండేది ఎప్పుడు, అరగంట 30 గంట లంచ్ టైంలోను, సాయంత్రం 4:30 అయిన తర్వాత కోర్టు అయిపోయిన తర్వాత 1 గంట కోర్టులో ఉండే ఇది. ఎవరైనా రావచ్చు, 1 నిమిషం అక్కడ పిఏగా ఉంటే ఎవరుంటే వాళ్ళకి చెప్తారు, వచ్చేసేసి పలానా దానికోసం వచ్చామంటారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ దళారని అనుకున్న వాడు ఏం చేస్తాడంటే మరీ అమాయక ప్రజలను బయట ఎక్కడో నుంచో నేను లోపలికి వెళ్ళి జడ్జి గారితో మాట్లాడొచ్చాను అంటారు. మాట్లాడొచ్చారని చెప్పేసేసి చెప్తాడు. అది పిచ్చితనం, ప్రజలు పిచ్చితనం. నేను ఆ జడ్జితో ఇలా చేశాను అలా చేశానని చెప్పుకోవడం పిచ్చితనం. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కూడా అనుకున్నాను. ఇప్పుడు 100 లీటర్లు పాలలో 1 చుక్క నిమ్మకాయ రసం వేస్తే ఏమవుతాయి? పాలు విరిగిపోతాయి. పాలు విరిగిపోతాయి. అదే 100 లీటర్ల విస్కీలో 1 చుక్క అంటే విస్కీ అని ఎందుకు చెప్పారంటే ప్రజలకు చాలా ఇష్టమైన విషయం, చాలా మందికి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే గవర్నమెంట్కు అంతటి సొమ్ము వస్తుంది అని అంటే దాని మూలంగా వస్తుంది కాబట్టి. ఆ 100 లీటర్ల విస్కీలో 1 చుక్క నిమ్మకాయ రసం వేస్తే ఏమనుకుంటారు? అది ఏమన్నా తేడా కనపడుతుందా? న్యాయ వ్యవస్థ గురించి మనమందరం ఏమనుకుంటామంటే అంత స్వచ్ఛంగా ఉంది అని అనుకున్నప్పుడు ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగితే దాన్ని ఇంతగా చూపించడం జరుగుతుంది. మనకు మొత్తం భారతదేశం అంతా కలిపితే ఇవాళ హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులు అందరూ కలిస్తే 1200 మంది, శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ 1200-1300 మంది. అందులో ఇవాళ వర్క్ చేస్తున్న వాళ్ళు 700 మందో 800 మందో, అంటే ఆల్మోస్ట్ 1/3 ఖాళీగా ఉంది. ఈ 700 మందిలో మరి నువ్వు 140 కోట్ల జనాభాలో 700 మందిని కంపేర్ చేసుకుంటే ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగితే మొత్తం సిస్టానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఆ ఇన్సిడెంట్లో కూడా మీరు ఏది రెఫరెన్స్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. కానీ అందులో కూడా ఇవాళకు కూడా ప్రైమా ఫేసి వ్యూయే కానీ కన్ఫర్మ్డ్ వ్యూ ఏది కాదు. ఆ జడ్జి గారిని నేను ఏదో సపోర్ట్ చేస్తున్నానని ఇదేని కాదు. ఆ జడ్జి గారు ఒకప్పుడు అంటే జడ్జి న్యాయమూర్తి కాకముందు ఓ పెద్ద షుగర్ కంపెనీ అంటే మినిమము పెట్టుబడి అంటే 100 కోట్లు. అంత పెద్ద కంపెనీ ఓనరు ఫ్యామిలీ. అతని దగ్గర ఉన్నది ఇంత అమౌంట్ అన్నది ఎంత ఉందో ఎంత లేదో అన్నది ఎవరికి తెలియని విషయం. మనంగా ఇక్కడ కూర్చొని చెప్పలేము. అంటే కొన్ని సందర్భాల్లో సార్ ఇప్పుడు చాలా కేసెస్ చూస్తుంటాం. మన రీసెంట్గా అది మీ మీడియా వాళ్ళు కలగజేసే అభూత కల్పన. 43 సంవత్సరాల తర్వాత ఒక కేసులో జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి విన్నాము. అంటే ఎందుకు ఇంత డిలే ఎందుకు అవుతుంటాయి సార్? ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంటాయి సార్? డిలేకి చాలా కారణాలు ఉన్నాయి. సిస్టమ్ ఎఫిషియన్సీ కొంత. మెజారిటీ కేసుల్లో డిలే అవ్వటానికి జడ్జిమెంట్ డిలే కాదు, కేసు కండక్టింగ్లో డిలే. క్రిమినల్ కేసు మీరు మాట్లాడుతున్నది క్రిమినల్ కేసు నాకు తెలిసినంత అవును సార్. క్రిమినల్ కేసులో సాక్ష్యాధారాలు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాసిక్యూషన్ది. ప్రాసిక్యూషన్కి సపోర్ట్ చేయాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు కరెక్ట్గా తీసుకొచ్చి వాళ్ళు కరెక్ట్గా మేము రెడీ అని చెప్పి రెడీగా చేస్తే చాలా తొందరగానే అయిపోతాయి. మోర్ ఆఫన్ ఇట్ ఈస్ ద ప్రాసిక్యూషన్ సైడ్ డిలే. అక్యూజ్డ్ సైడు వీళ్ళు చేసిన తర్వాత అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున వాళ్ళు చేయాలంతే.
ఇప్పుడు అంటే సార్ మీరు ఆ ఒక్క కేసు 40 సంవత్సరాలు అనేది రేర్ కేసులేని నా లెక్క ప్రకారం. ఇప్పుడు మీరు హైకోర్టులో అంటే జడ్జి గారు చేశారు కాబట్టి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ లాంగ్వేజ్లో మన వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు ఫండమెంటల్ రైట్స్ గురించి ఏమైనా చెప్తారా సార్? ప్రతిదీ ఫండమెంటల్ రైటే మన లెక్క ప్రకారం. నువ్వు చేసే ప్రతి విషయము కూడా నీకు రిస్ట్రిక్ట్ చేస్తే తప్ప లా ప్రకారము చట్ట ప్రకారము నిన్ను రిస్ట్రిక్ట్ చేసేది ఉంటే తప్ప అన్నీ కూడా ప్రతిదీ హక్కే. కొన్ని ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకన్నారంటే వాటిని వైలేట్ చేయడానికి సిస్టము కూడా వైలేట్ చేయలేదు, సిస్టమ్ కూడా వైలేట్ చేయలేదు. అంటే చట్ట ప్రకారం కూడా ఫండమెంటల్ రైట్స్ను నువ్వు వైలేట్ చేయలేవు, కానీ రిస్ట్రిక్ట్ చేయొచ్చు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద నువ్వు అడ్డదిడ్డంగా రోడ్డు మీద అంటే ట్రాఫిక్ లైట్ లేదనుకో, నువ్వు సాఫీగా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ లైట్ ఉందనుకో, అది నీ ఫండమెంటల్ రైట్ ఆఫ్ గోయింగ్ అక్రాస్ ఈజ్ గెటింగ్ రిస్ట్రిక్టెడ్ బికాస్ ఆఫ్ రెడ్ లైట్. నువ్వు రెడ్ లైట్ ఉంది కాబట్టి నాకు రోడ్డు మీద పోయే హక్కు ఉంది కాబట్టి నేను రెడ్ లైట్ జంప్ చేసి వెళ్ళిపోతాను అంటే నువ్వేమిటి అక్కడ చట్టపరంగా నిర్ణయించిన ఒక నిర్ణయాన్ని నువ్వు వైలేట్ చేస్తున్నావు. నువ్వు అక్కడ ఫండమెంటల్ రైట్ అంటానికి ఉంది, నీకు ఫండమెంటల్ రైటు, కానీ నీ ఫండమెంటల్ రైట్ రిస్ట్రిక్టెడ్ బై రెడ్ లైట్. చట్టాలన్నవి అవి. అంటే రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది సార్, ఏంటంటే హైదరాబాద్ ది సేఫెస్ట్ సిటీ అంట. మీరు చూసే ఉంటారు న్యూస్. అంటే ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం త్రూ అవుట్ ఇండియాలో హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ. సో కంపేర్ టు హైదరాబాద్ నార్త్ ఇండియా సైడ్ వెళ్తే ఏంటంటే క్రైమ్ రేట్ ఎక్కువ, ఎస్పెషల్లీ విమెన్ మీద. అంటే రేప్ కేసెస్ కానీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కానీ నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంటాయి సార్. సో వీటన్నికి సంబంధించి జస్టిస్ అనేది వాళ్ళకి జరుగుతుందా? ఎందుకంటే డిలే కేసెస్ ప్రతి దాంట్లో డిలే అవుతున్నాయి. ఎవరైతే ఉన్నారో నిజంగా కూడా ఎవరైతే ఉంటారో అక్యూజ్డ్ అంటే కల్ప్రిట్సే అనుకుందాం, వాళ్ళకు పడకుండా వేరే అమాయకులను బలి చేయడం ఇలాంతా జరుగుతూ ఉంది. సో దాని మీద ఏమన్నా మాట్లాడతారు సార్? నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు చాలా తేడాలు ఉన్నాయి. అవి సామాజిక పరంగా ఉండేవి, తర్వాత అక్కడున్న కట్టుబాట్లు అయితేనేమి, మొదటి నుంచి ఉన్న రీజన్స్ అయితేనేమి. అంటే మనం దక్షిణ భారతంగా చూసుకుంటే మనకు యుద్ధాలని కానీ వార్లని కానీ ఇంకోటి ఒక దండయాత్రలు అనేవి కానీ లేవు. కాబట్టి ఎప్పుడు చూసినా కూడా మన సంఘంలో మన దక్షిణ భారతదేశంలో అమ్మాయిలు అనేవాళ్లకు ఉమెన్కు ఫ్రీడమ్ ఎక్కువ. సామాజిక పరంగాను లేకపోతే ఈ యుద్ధాల మూలంగా అయితేనేమి వేరియస్ రీజన్స్ అయితేనేమి మొదటి నుంచి కూడా నార్త్ ఇండియాకు వచ్చినప్పుడు నార్త్ ఇండియాలో రిస్ట్రిక్షను వాళ్ళని ప్రొటెక్టెడ్గా ఉండడం కోసం లోపల పెట్టారు. దాన్ని ఒక తరం తర్వాత ఏమైంది అంటే దాన్ని ది మేల్ డామినేటెడ్ సొసైటీ కింద అయిపోయి ఉమెన్ బికమ్ సబ్సర్వియంట్. ఎడ్యుకేషన్ లేకపోవటము, ఎడ్యుకేషన్కు వెళ్ళకపోవటము దాని మూలంగాను, తర్వాత అక్కడున్న సొసైటీ పరంగా అవసరాన్ని బట్టి ఇవి చాలా సామాజికమైన విషయాలు. అవి మనం అంత ఈజీగా ఒక రకంగా ఈ వేదికలో చర్చించగలిగిన విషయాలు కాదు సార్. అంటే మీకు